దీపకి అడ్డంగా దొరికేసిన కార్తీక్. తండ్రి బేబీతో భాగోతం బట్టబయలు. దీప తండ్రి కుబేర్ సంవత్సరీకం కావడంతో అతనికి పిండం పెడుతుంది దీప. పిండాన్ని ముట్టడం కోసం కాకుల గురించి ఎదురుచూస్తూ ఉంటుంది. కావు కావు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఓ సాధువు వచ్చి బతికి ఉన్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ఎలా ముడతాయమ్మా అని అంటాడు. ఆ మాట విన్న దీప పరుగు పరుగున ఆ సాధువు దగ్గరికి వస్తుంది. బ్రతికి ఉండడం ఏంటి? మా అమ్మా నాన్న ఎప్పుడో చనిపోయారు అని అంటుంది దీప. లేదు, చనిపోలేదు. నిన్ను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు అని అంటాడు. ఇక ఆ పిండాన్ని కాకులు ముట్టవు అని సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే దీప పిండం పెట్టింది పెంచిన తండ్రి కుబేర్కి. అయితే సాధువు చెప్పిందేమో బతికి ఉన్న దీప తల్లిదండ్రులకి, సుమిత్ర దశరథుల గురించి. వాళ్ళిద్దరూ బతికి ఉన్నా సరే కుబేర్కి పిండం పెడితే నీ తల్లిదండ్రులు బతికే ఉన్నారు కాబట్టి పిండాన్ని కాకులు ముట్టవు అని సాధువు చెప్పడంలో లాజిక్ లేదు. ఈయనేంటి ఇలా అంటున్నాడు? చనిపోయిన అమ్మా నాన్నల్ని బతికే ఉన్నారని చెప్తున్నారేంటి అని ఆలోచనలో పడ్డ దీప అనసూయ మాటల్ని గుర్తు చేసుకుంటుంది. సాధువు చెప్పిన దానికి అత్తయ్య అన్న మాటలకు ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అనంతరం మళ్ళీ కావు కావు అంటూ కాకిగోల స్టార్ట్ చేస్తుంది దీప. ఇక ఎప్పటికీ కాకులు రాకపోవడంతో ఏంటి నాన్న ఇది? నిన్ను నాకు దూరం చేసిన మనిషికి నేనేం చేయలేకపోతున్నానని నాపై కోపంగా ఉందా? అతని పాపాన అతనే పోతాడని వదిలేశాను. దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని అనుకుంటుంది దీప. మరోవైపు కార్తీక్ పేరెంట్స్ దీప గురించి నిలదీస్తారు. దీప, నీకు మీ మామయ్య ఇంటి దగ్గరే పరిచయమా? అంతకు ముందే పరిచయమా అని కార్తీక్ని అడుగుతాడు తండ్రి శ్రీధర్. దాంతో కార్తీక్ పారిజాతం వీళ్ళకి అన్ని విషయాలు మోసేస్తున్నట్లుంది అని సైలెంట్ అయిపోతాడు. నిన్నే అడుగుతుంటే చెప్పవేంట్రా అని అంటుంది కార్తీక్ తల్లి కాంచన. దాంతో కార్తీక్ ముందే పరిచయం ఉంది అని అంటాడు. ఆ మాటలతో శ్రీధర్ కాంచనలు షాక్ అవుతారు. పరిచయం అంటే ఏంట్రా అని శ్రీధర్ అడగడంతో జాతరకి వాళ్ళ ఊరు వెళ్ళి సైకిల్ ప్రజెంట్ చేశాను అని అంటాడు కార్తీక్. మరి ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావు అని అడుగుతుంది కార్తీక్ తల్లి కాంచన. చెప్పుకోవడానికి ఇందులో అంత విషయం ఏముందమ్మా అని అంటాడు కార్తీక్. చెప్పుకోవడానికి ఏం లేకపోయినా వినే వాళ్ళకి చాలా ఉంటుంది. ఆ కొద్దిపాటి పరిచయానికే ఇంత సాయం చేస్తున్నావా అని అడుగుతాడు శ్రీధర్. అది సాయమో ఏంటో సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను నాన్న అని మనిషిపై మనకి ఉన్న నమ్మకం చేతిలో ఉన్న గాజు గ్లాస్ లాంటిది. కావాలని పొరపాటున వదిలేసిన మునుపట్లాగా ఉండదు. ఇంతకంటే నేనేం చెప్పలేను, అర్థం చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. దీప కారణంగా వీడు తలదించుకునే పరిస్థితి రాకూడదని కార్తీక్ అడిగాను కాంచన అని అన్న శ్రీధర్. దీప గురించి వీడు ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక హోటల్లో దీపక్క ఉప్మా బిర్యానీ చేసే పనిలో ఉంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటని కడియం అడిగితే ఉప్మా బిర్యానీ అని అంటుంది దీప. ఏంటి ఉప్మా బిర్యానీనా అని నేనెప్పుడు వినలేదు దీపమ్మ అని కడియం అడిగితే, తింటే వదిలిపెట్టరు, మామూలుగా ఉండదు అని కస్టమర్స్కి ఉప్మా బిర్యానీ వడ్డిస్తుంది దీప. ఇక సోషల్ మీడియాలో ఉప్మా రీల్స్ చూసి కార్లు వేసుకొని మరీ వచ్చేస్తారు కొంతమంది. లేడీస్ మెనూలో ఉప్మా బిర్యానీ అని రాసి ఉండడంతో ఇది మరీ ఓవర్గా లేదు, ఉప్మాతో బిర్యానీ ఏంటి చండాలంగా అని అంటుంది ఓ మహిళా కస్టమర్. లేదండి, ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి అని అంటుంది దీప. హలో, నేను ఎవరో తెలుసా? నాలాంటి రిచ్ వాళ్ళు మీ టిఫిన్ సెంటర్కి రావడమే మీ అదృష్టం. నేను తలుచుకుంటే ఈ టిఫిన్ సెంటర్ ఉండదు అని అంటుంది ఆ మహిళ కస్టమర్ కావేరి. ఇంత చిన్నదానికి గొడవ ఎందుకమ్మా? టేస్ట్ బాగాలేకపోతే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది దీప. అంటే మేము తినేసి డబ్బులు ఇవ్వని వాళ్ళలా కనిపిస్తున్నామా అని రెచ్చిపోతుంటారు ఆ మహిళలు. ఇంతలో కడియానికి ఖాళీ ఏంటమ్మా, ఊరికే గోల చేస్తున్నారు,
మీకు నచ్చితే తినండి లేకపోతే పోండి అని అంటాడు. దాంతో కావేరి ఆవేశంతో కడియంపై చేయి లేపుతుంది. దీప ఆ చేతిని పట్టుకుని అనవసరంగా చేయి చేసుకోకండి అని చెప్తుంది. బాబాయ్ తప్పుగా మాట్లాడలేదు, మర్యాదగానే చెప్పారు. ముందు చేయి దించండి అని కావేరి చేతిని ఇచ్చి పడేస్తుంది దీప. ఇక కడియం వచ్చి అమ్మా అమ్మ గొడవలు వద్దు, వెళ్ళిపోండమ్మా అని అంటాడు. నువ్వేంట్రా నాకు చెప్పేది, మా బేబీ వచ్చాడు చెప్తాను మీ సంగతి అని అంటుంది కావేరి. ఇంతలో కావేరి బేబీ వచ్చేస్తాడు. ఆ బేబీ ఎవరో కాదు, దీప తండ్రి శ్రీధర్. అతని సెకండ్ సెటప్పే ఈ కావేరి అన్నమాట. నేను వచ్చేసాను బేబీ, నిన్ను ఎవరేమన్నారో చెప్పు అని అంటాడు శ్రీధర్. అదిగో వాళ్ళే అని దీపాని చూపిస్తుంది కావేరి. దీపని చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. దీప కూడా శ్రీధర్ని చూసేస్తుంది. ఈయన కార్తీక్ బాబు వాళ్ళ నాన్నగారు కదా, ఆయన వచ్చారేంటి అని అనుకుంటుంది. శ్రీధర్ అయితే పోయి దీప కంట్లో పడ్డానేంటి అంటూ ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలని ఇక కావేరిని అయితే కారులో ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత వాళ్ళతో నాకు సారీ చెప్పించు బేబీ అని కావేరి అంటే, నేను వాళ్ళ సంగతి చెప్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని పంపించేస్తాడు. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పు బేబీ అని కావేరి ఆంటీ ఏంటి చెప్పేది నాకో అంటే ఏంటి చెప్పేది, నా కొంప ముంచావు కదే నేను అని అనుకుంటాడు శ్రీధర్. అనంతరం దీప ముందుకు వెళ్ళిన శ్రీధర్ తలదించుకొని నువ్వు ఇక్కడున్నావు ఏంటమ్మా అని అడుగుతాడు. నా గురించి వదిలేయండి, మీరు చేసేది తప్పని అనిపించడం లేదా, నేను నమ్మలేకపోతున్నాను. ఈ విషయం అమ్మగారికి తెలుసా అని అడుగుతుంది దీప. ఇవి చెప్పే విషయాలు కాదు కదమ్మా అని అంటాడు శ్రీధర్. మొత్తానికి ఇన్నాళ్ళు గుట్టుగా సాగించిన బేబీతో పత్తేపారం దీప కంట పడిపోయిందన్నమాట. సో రేపటి ఎపిసోడ్లో ఏం జరగాలో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.